లో నిషేధిత ఆల్ఫాజోలంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి 4 కిలోల 33 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మత్తు పదార్థాలపై నిఘాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహారాష్ట్ర నుంచి భారీగా ఆల్ఫాజోలంను తరలిస్తున్న నేపథ్యంలో నిఘాను పెంచామని చెప్పుకొచ్చారు. ఈ ఆల్ఫాజోలం సుమారు 43,33,000 విలువ ఉంటుందన్నారు. ఈ ఆల్ఫాజోలంను అమ్మినా కొనుగోలు చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమల్ హాసన్ రెడ్డి గారికి అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు ఆల్ఫాజోలం ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన పొజిషన్ అంటే ఒక వ్యక్తి ఉంచుకున్నా కూడా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. వాళ్ళలో ముఖ్యంగా ముగ్గురిని ఐడెంటిఫై చేశాం. ఇంకొకరు యాదగిరి అనే వ్యక్తిని చూసాం. అతను మాత్రం నాందేడ్ అని తన డీటెయిల్స్ తన ఆధార్ కార్డు ద్వారా తెలిసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీ వివి కమల్ హాసన్ రెడ్డి గారికి అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు ఆల్ఫాజోలం ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన పొజిషన్ అంటే ఒక వ్యక్తి ఉంచుకున్నా కూడా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. వాళ్ళలో ముఖ్యంగా ముగ్గురిని ఐడెంటిఫై చేశాం. ఇంకొకరు యాదగిరి అనే వ్యక్తిని చూసాం. అతను మాత్రం నాందేడ్ అని తన డీటెయిల్స్ తన ఆధార్ కార్డు ద్వారా తెలిసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీ వివి కమల్ హాసన్ రెడ్డి గారికి అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు ఆల్ఫాజోలం ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన పొజిషన్ అంటే ఒక వ్యక్తి ఉంచుకున్నా కూడా